టు బిగ్ టీవీ నేను రేఖ. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా ఏపీ వర్ష సూచన అయితే చేసింది వాతావరణ శాఖ. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ను మనము ఈ రోజు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. సో ఇక ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించిన డీటెయిల్స్ వాతావరణ శాఖ అయితే రిలీజ్ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా చెబుతున్నారు. శ్రీలంక సమీపంలో నైరుతి దిశగా కదులుతూ కూడా తీరాన్ని తాకింది అల్పపీడనం. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. అటు 24 నుంచి 27 వరకు కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కదులుతున్నట్టుగా గుర్తించారు ఈ అల్పపీడనం. రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం కూడా ఉంది. బంగాళాఖాతంలోని నైరుతి పశ్చిమ దిశగా ఈ అల్పపీడనం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండమాన్ సముద్రంలో ఆవర్తనం కూడా ఏర్పడనున్నట్లుగా సమాచారం అందుతోంది. కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. మంగళవారం వరకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. 24 నుంచి 27 వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలున్నాయి. అటు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కూడా తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం బలపడి విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. అటు శ్రీలంక సమీపంలో కూడా నైరుతి దిశగా ఏర్పడింది ఈ అల్పపీడనం. 24 నుంచి 27 వరకు కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు కురవబోతున్నాయి. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఈ అల్పపీడనం కదులుతున్నట్లుగా గుర్తించారు. ఇక రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా ఈ అల్పపీడనం కదిలే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలోని నైరుతి పశ్చిమ దిశగా కదులుతోంది. అండమాన్ సముద్రంలో ఆవర్తనం కూడా ఏర్పడబోతోంది. కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక ఈ భారీ వర్షాల నేపథ్యంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. మంగళవారం వరకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఏపీలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అటు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో 30 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. ఆ రిపోర్ట్ను ఒకసారి చూద్దాం. రానున్న 3 రోజుల్లోని వాతావరణంలోని మార్పులు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే వెదర్ రిపోర్ట్స్ అయితే హెచ్చరికలు జారీ చేసిన సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లోని చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము చలి ఏ స్థాయిలో పెరిగిందో. సాయంత్రం 6 గంటల నుంచే చలి అన్నది బీభత్సంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మధ్యరాత్రికి వచ్చేసరికి కూడా చలి తీవ్రత ఇంత కూడా పెరుగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో కూడా హెచ్చరికలు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటు ఎల్లో అండ్ ఆరెంజ్ జోన్స్ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకొక 3 రోజుల పాటు పడిపోయే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. సో ఏది ఏమైనా కూడా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ మరొక 3 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో అధికంగా చలి తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇదే కాకుండా జిల్లాలకు చలి కారణంగా ఇప్పటికీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే సాధారణంగా 2 లేదా 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలుగా కూడా దీన్ని చెప్తూ ఉన్నారు. అయితే వాతావరణ శాఖ ఇప్పటికే అంత చలి ఉండకపోవచ్చు అని చెప్తున్నా కూడా ఇటు మనకి వెదర్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే అలా మనకి ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఉష్ణోగ్రతలు ఇంకొక 2-3 డిగ్రీలు పడిపోయి మరింత చలి పెరిగే అవకాశం ఉన్నట్టే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా అవసరం పడుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ 6 దాటిన తర్వాతే ఇళ్లలో నుంచి బయటికి కూడా రాని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే చలితో పాటు ఇటు దట్టంగా పొగమంచు కూడా కమ్ముకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రాత్రి వేళల్లోని పొగమంచు
ఎక్కువగా ఉంటుంది. అండ్ తెల్లవారుజాము వరకు కూడా అంటే మనకి 7-8 అయినా కూడా పొగమంచు వెళ్ళని సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఈ 3 రోజుల పాటు సో వాహనాలు నడిపే వాళ్ళు, ముఖ్యంగా స్కూల్స్‌కి వెళ్ళే వాళ్ళు, ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ముఖ్యంగా ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, నైట్ జర్నీలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, అంటే రోడ్వేస్‌లో వెళ్తున్న వాళ్ళు, ముఖ్యంగా బస్సెస్ కావచ్చు, లేకపోతే బైక్స్ మీద వెళ్తున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలి. పొద్దున పూట ఎలాంటి స్పీడ్ కంట్రోల్‌లో ఉండాలి, లేకపోతే ఎంత స్పీడ్‌లో వెళ్ళాలి, హైవేల పైన కావచ్చు, ఓఆర్ఆర్ పైన కావచ్చు. ఎందుకంటే పొద్దున్న 7-8 వరకు కూడా పొగమంచు కమ్మే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నడపవలసిందిగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 10-12 మధ్య నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలుగా కూడా తెలుస్తోంది. అయితే మిగిలిన జిల్లాల్లో దాదాపు 14-18 మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ హైదరాబాద్ నగర శివారులో, ముఖ్యంగా ఇటు పటాన్ చెరు, రాజేంద్ర నగర్ అండ్ సిటీ చివరిలో ఉన్న ప్రాంతాల్లోనే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. అయితే ప్రెసెంట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇటు తెల్లాపూరు, లేకపోతే పటాన్ చెరువు అండ్ ఈ జిల్లాల్లో ముఖ్యంగా ఇటు చెట్లు ఎక్కువగా ఉండడం, లేకపోతే చెరువులు కూడా ఎక్కువగా ఉండడం కూడా దీనికి కారణం అని చెప్పొచ్చు ప్రధానంగా. ఎందుకంటే రహదారుల్లోని కనీసం నిల్చోలేని సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 29-33 మధ్య నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు, ఇటు చలి పొగ మంచు కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఇటు చిన్న పిల్లలకి కావచ్చు, నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు, పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చలి జ్వరం, లేకపోతే జలుబు, ఇలాంటి కారణాల వల్ల హాస్పిటల్స్లో కూడా క్యూలు కడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ శాతం ఈ చలికి, ఈ పొగ మంచుకి అంటే రొంప, లేకపోతే తుమ్ములు, లేకపోతే జలుబు ఇలాంటి దానికి గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి చిన్నపిల్లలకి సంబంధించి కూడా ఇటు పేరెంట్స్ కావచ్చు, అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోని హోమ్ రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. అండ్ 6 తర్వాత పిల్లల్ని బయటికి తిప్పడం కానీ, లేకపోతే పెద్దలు కూడా బయటికి రావడం కూడా తగ్గించాల్సిందిగా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే క్లైమేట్లోని వస్తున్న మార్పులు కావచ్చు, ఇటు మొత్తం ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఈ క్లైమేట్ని తట్టుకోలేకపోవడం కూడా దీనికి ఒక ప్రధానమైన కారణం అని కూడా చెప్పొచ్చు. సో ఏది ఏమైనా కూడా ఈ 3 రోజులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణించే ప్రయాణికులు కావచ్చు, లేకపోతే స్కూల్కి వెళ్తున్న పిల్లలు కావచ్చు, ఈ ట్రాఫిక్ అంటే ముఖ్యంగా ఈ సిగ్నల్స్ దగ్గర కావచ్చు, లేకపోతే ఈ ట్రావెల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పొగమంచు కారణంగా యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ 3 రోజులు పొగమంచు ఎక్కువగా తీవ్రత ఉండడం వల్ల 7:30-8 అయినా కూడా మనం ఎక్కడా కూడా సూర్యోదయం చూడని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా పొగతోని అల్లుకునే సిచ్యువేషన్సే ఉంటాయి. కాబట్టి ట్రావెల్ చేసే వాళ్ళు చాలా లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళాలి, తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పిల్లల పట్ల ఇంట్లోని మామూలు రెమెడీస్ అనేవి పాటించాలి. అండ్ ముఖ్యంగా హాస్పిటల్స్కి వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అవసరమైతే కానీ బయటికి రావద్దు అని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు ఎల్లో అలర్ట్ అండ్ గ్రీన్, ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ చేసిన ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ హాస్పిటల్స్ కూడా వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మనకి రకరకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే జ్వరం, జలుబు, లేకపోతే రొంప ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది.